2500 ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ను ఎత్తుకెళ్లిపోయారు. నెదర్లాండ్లో దొంగలు ఏకంగా వేల ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ పైనే కన్నువేశారు. ఎలాగైనా చేజెక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్దలగొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2500 ఏళ్ల నాటి బంగారు హెల్మెట్. దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుండి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరా శిఖామణిలో పాల్గొనడంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తు ప్రదర్శనాలయాల్లో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటి వైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టి మిషన్ ఇనప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలి వైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యం కాదని దొంగలకు తెలుసో ఏమో ముందు జాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపులకు బాంబ్ అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన 4 వస్తువులను తీసుకుని ఉడాయించారు. చోరీకి గురైన వాటిల్లో 2500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రిస్తపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. దాదాపు 407 గ్రాముల బరువైన ఈ హెల్మెట్ను రొమేనియాలో 100 సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. హెల్మెట్ ఆఫ్ కోటో ఫెనెస్ట్గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందు భాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్ట శక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతువధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనక వైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు డెసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్ సహా 3 వస్తువులను దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డెసియన్లు సంస్కృతిని కళ్లకు కట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. గత ఏడాది జూలై నుండి ఈ ప్రదర్శన కొనసాగుతూ ఉంది. కీలకమైన హెల్మెట్ను సైతం రొమేనియా నుండి తప్పించి మరీ ప్రదర్శనలకు ఉంచగా అది కాస్త ఇప్పుడు దొంగల పాలైంది. మళ్లీ అప్పజేయమని చెప్పి బుకారెస్ట్ నగరంలోని నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా నుండి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ 2 చోరీలకు ఏమైనా సంబంధం ఉందేనేమో అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ 4 మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టి పోయారని పోలీసులు భావిస్తూ ఉన్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట్లు ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగల ముఠా పనిగా అనుమానిస్తూ ఉన్నారు. మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం అని ఎసెన్స్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు.